హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణ్ వ్లాగ్స్. ఈరోజు డేట్ వచ్చేసరికి 29/9/2024. లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టు ఈరోజు అయితే తిరుపతికి అయితే వెళ్తున్నాం. మన 319 తీసుకొని అంతా బ్యాగు సెటప్ అంతా పెట్టేసి అయితే రెడీ చేసి పెట్టిన. జస్ట్ మన బైక్లో ఫ్యూల్ అయితే తక్కువ ఉంది, ఫ్యూల్ కొట్టించుకొని అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుదాం. టైం వచ్చేసి అరౌండ్ 6:10 అవుతుంది. ఒకసారి అయితే చూపిస్తాం మీకు బ్యాగ్ మొత్తం బైక్ని అయితే. ఇది మన ఆక్సర్ న్యూ హెల్మెట్, అండ్ ఇది మన రైనాక్స్ బ్యాగ్, అండ్ అది మన క్యాజువల్ బ్యాగ్, ఐప్యాడ్ అదంతా ఉంటుంది. ఇది మన సెటప్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ ఇన్సూరెన్స్ అంటే నిమ్మకాయలు పెట్టేసి అయితే మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇంకా జై వెంకటేశాయ నమః. ఎస్, ఇండియన్ ఇన్సూరెన్స్ నిమ్మకాయలు దొక్కించడం అయితే అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు ద శ్రావణ్ వ్లాగ్స్. టైం వచ్చేసరికి 6:18 అవుతుంది ప్రజెంట్ అయితే. మనకైతే వెహికల్లో ఫ్యూల్ అయితే చాలా తక్కువ ఉంది, లేనే లేదు యాక్చువల్ చెప్పాలంటే. పోయి అయితే ఎజర్లో ఫుల్ వేయించుకొని గజ్వేల్ నుండి అయితే మనకు చూపిస్తుంది. గజ్వేల్కి పోయి గజ్వేల్ నుండి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనం ఫస్ట్ అయితే మనం పోవాల్సింది ఎజర్ పెట్రోల్ బంక్కి. మన తిరుపతి ట్రిప్లో ఫస్ట్ ఫుల్ ట్యాంక్ ఎంత పడుతుందో చూద్దాం. ట్యాంక్ అయితే ఫుల్ చేయించిన. ఫుల్ ట్యాంక్ అయితే 11.8 రూపీస్ అయితే పట్టింది. సో మనకైతే 11 hours 4 minutes చూపిస్తుంది. తిరుపతికి 635 కిలోమీటర్స్ ఉంది ప్రజెంట్ మన దౌలతాబాద్ నుండి అయితే. ఎస్టిమేటెడ్ టైం వచ్చేసి 5:34 చూపిస్తుంది ఈవినింగ్. నాకు తెలిసి నేను కూడా గంతే. మనకు ఒక 2 బ్రేక్స్ ఉంటాయి పెద్దవి, ఒకటి లంచ్ ఒకటి టిఫిన్ బ్రేకు. అది 1 hour తీసేసిన గంతే. 7-8 వరకు అయితే మనం అయితే తిరుపతిలో ఉంటాం ఈవినింగ్. సో పెద్ద ఇంకా చెప్పనీకి ఏం లేదు. టైర్లలో ఒక టైర్ ప్రెషర్ అయితే తక్కువ ఉంది రెండిట్లలో. గజ్వేల్ అట్లా దాటిన తర్వాత ఎక్కడన్నా లేదంటే టిఫిన్కి ఆగినప్పుడు టైర్లలో ప్రెషర్ పెట్టించుకుంటే సరిపోతుంది అంతే. ఇప్పటికైతే ఇంకా చెప్పేది ఏం లేదు. పెద్నాపూర్కి అయితే రీచ్ అయినాం అనమాట. ఇక్కడ నుంచి స్లైట్ లెఫ్ట్ తీసుకొని వయా నల్గొండ మీద నుండి అయితే తీసుకెళ్తుంది మనల్ని డైరెక్ట్. మళ్ళీ నేను నల్గొండ దగ్గరికి పోయినాక కనెక్ట్ అవుతాం మీతో. ఇక్కడ నుంచి రైడ్ తీసుకుంటే స్ట్రైట్గా యాదగిరిగుట్టకు అండ్ నల్గొండకు అయితే వెళ్తాం. సో ఇక్కడ నుంచే తీసుకెళ్తుంది మనల్ని అయితే. సో డైరెక్ట్గా దగ్గరికి కలుస్తా. నల్గొండకి ఇంకొక 20 కిలోమీటర్స్ అవేలో ఉన్నాం. మనమైతే సక్సెస్ఫుల్లీ 100 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ హైవే కలిసినప్పుడు కలుస్తాయి. ఇంకా ఆఫ్టర్ 35 కిలోమీటర్స్ తర్వాతనైతే భువనగిరి నుండి మనకైతే ఒక నేషనల్ హైవే నేషనల్ హైవే 65కి అయితే కనెక్ట్ అయితే చేసింది. స్ట్రైట్ రైట్ 1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. చూద్దాం. ఈ రూట్ అయితే నాకైతే ఐడియా లేదు. గూగుల్ మ్యాప్స్ పెట్టినా డైరెక్ట్గా తీసుకెళ్తుంది అంతే. నెక్స్ట్ అయితే టిఫిన్కి అయితే ఆగాలి. 9కి అయితే ఆగుతా. 8:32 అయితే అవుతుంది ప్రజెంట్. ఫైనల్గా మనం ఇది స్టేట్ హైవే 407 ఉంది. నల్గొండ దగ్గర కలిసిందనమాట ఇదైతే. సో ఫస్ట్ టోల్ గేట్ అఫీషియల్లీ మన రైడ్లో ఇదైతే. ఇది ఎక్కడో పర్ఫెక్ట్ ఐడియా లేదు, పేరైతే చూడలేదు. దగ్గర మనమైతే 180 కిలోమీటర్స్ దాకా వచ్చేసినాం. టైం వచ్చేసరికి 9:08 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కోసం ఆవుదాం అనుకున్నా కానీ 200 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాక అయితే ఆవుదామని అయితే వెళ్తున్నాం. ముంగట ఏదైనా మంచి హోటల్ కనిపిస్తాను అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగుతుంది. ఇంకా మనం దగ్గర ఇప్పుడు నల్గొండ దాటానా దగ్గర 30-40 కిలోమీటర్స్ అవుతుంది అనుకుంటా. దగ్గర 3 పాయింట్స్ ఫ్యూల్ కూడా అయిపోయింది.
ఇంకా హాఫ్ ట్యాంక్ అవుతుంది. మనకి ఇంకా 7 hours 51 minutes చూపిస్తుంది. ఇంకా 466 kilometers. ఫైనల్గా మనం 200 మార్క్ కూడా క్రాస్ అయినాం. ఇప్పుడే ప్రజెంట్ అయితే మనం గూడూరులో ఉన్నాం. ఇప్పుడే గూడూరు విలేజ్ దాటి కొంచెం బయటకు వచ్చినాం. 200 మార్క్ అయితే రీచ్ అయిపోయినాం. సో టైం వచ్చేసి 9:25 అవుతుంది. ఇక్కడ నా ఇంకా టిఫిన్ అయితే చేద్దాం. ఇంకా 200 kilometers అయితే మార్క్ చేసిన, కంప్లీట్ చేసేసిన. ఇక్కడ టిఫిన్ చేద్దామని అయితే కృష్ణాపురం అనే విలేజ్ దగ్గరనైతే ఆయన దోశ అయితే ఆర్డర్ ఇచ్చిన. బైక్ అయితే ముంగడు ఉంది. ఒక 15-20 నిమిషాలు ఆగి, మనకైతే రెస్ట్ అవసరం లేదు కానీ బండికి అయితే రెస్ట్ అవసరం కాబట్టి సో ఇక్కడ టిఫిన్ అయితే ఆర్డర్ పెట్టిన, హెల్మెట్ ఇక్కడ పెట్టిన. తినేసి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. టిఫిన్ చేయడం అయితే అయిపోయింది. ఒక స్టోరీ పెట్టి అయితే ఇక్కడ నుంచి అయితే మళ్ళీ అయితే వెళ్ళిపోదాం. 200 kilometers అయితే కంప్లీటెడ్. ఇంకా 436 ఏమో ఉంది, చూద్దాం. ఎస్టిమేటెడ్ టైం వచ్చేసి 5:40 మనం వారికి వెళ్ళినప్పుడు. చూద్దాం ఏ టైంలో అయితే వెళ్తాం. కృష్ణా రివర్ అయితే కనిపించింది మనకు. బ్రిడ్జ్ కూడా ట్రైన్ అయితే ఉంది. సెకండ్ టోల్ గేట్ మన రైడ్లో. అద్దంకి ఇంకా 95 kilometers ఏమో ఉంది. టిఫిన్ చేసిన దగ్గర నుండి మనం దగ్గర ఒక 50 kilometers అయితే వచ్చినాం మనం ఇప్పుడు. మనకు నెక్స్ట్ ఒక ఫ్యూల్ బ్రేక్ అయితే కావాలి ఇంకో 100 kilometers తర్వాత. నెక్స్ట్ ఫ్యూల్ బ్రేక్ కాడ కలుస్తా. నరసరావుపేట దాటి ఒక 10 kilometer దూరంకి అయితే వచ్చేసినాం అన్నమాట. మనది 300 kilometers అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడనైతే వెహికల్ ఆపి కొద్దిసేపు అయితే బైక్కి రెస్ట్ ఇచ్చి ఇక్కడనైతే కొద్దిసేపు ఆగి మళ్ళీ అయితే కంటిన్యూ అయితే అవుదాం అన్నమాట. ఫ్యూయల్ కూడా అయిపోయింది మన వెహికల్లో. ఫ్యూయల్ కూడా చేయాలి నెక్స్ట్. ముంగడ ఎక్కడైనా పెట్రోల్ బంక్స్ కనిపిస్తే ముంగడ HP ఉన్నట్టుంది, అక్కడ ఫ్యూయల్ అప్ చేసుకుని అయితే ముంగడికి అయితే కంటిన్యూ అవుదాం. ఇంకొక 10-15 నిమిషాలు అయితే ఆగుదాం. ఎందుకంటే దగ్గర మనం 4.5 hours 300 kilometers కవర్ చేసినాం కదా. అందుకే కొంచెం రెస్ట్ ఇద్దాం వెహికల్ కూడా. ఓకే, మళ్ళీ 1100 అయితే పట్టింది. సెకండ్ ఫుల్ ట్యాంక్. నా రైడ్లో థర్డ్ టోల్ అది అయితే నర్సరావుపేట దాటిన తర్వాత థర్డ్ స్టాప్ అయితే వచ్చింది. ఇది అటో కూడా టోల్ పుట. ఇదేంటి మళ్ళీ నెక్స్ట్ 400 kilometers కంప్లీట్ అయినాక కలుస్తా. ఇంకా అప్పటిదాకా ఇంకేం లేదు ఇంకా చెప్పడానికి చూపించడానికి. ఎక్స్ప్రెస్ వే నుండి అయితే మళ్ళీ నేషనల్ హైవే 16కి అయితే కనెక్ట్ కాబోతున్నాం. ఇంకా మనకు 294 kilometers 5 hours 2 minutes అయితే చూపిస్తుంది. ఎస్టిమేటెడ్ టైం వచ్చేసరికి 5:01 అయితే చూపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్. నేషనల్ హైవే 16 ఇది ఒకటే 162 kilometers ఉంది నేషనల్ హైవే. 1కి అయితే ఆగి లంచ్ అయితే చేద్దాం ఎక్కడైతే అక్కడ. నేషనల్ హైవే పైన ఉంది చూడండి, స్కై వ్యూ అని. అది రెస్టారెంట్. నేషనల్ హైవే మీద ఇట్లాంటి రెస్టారెంట్లు చాలా తక్కువ ఉంటాయి, అందులో ఇది ఒకటి. స్కై రిసార్ట్స్. ఇంకొక హాఫ్ అన్ అవర్ మనం లేట్ వస్తుంది కానీ తిందాం, కానీ 12:30 అవుతుంది. ఇప్పుడు లంచ్ చేస్తే బాగుంటుంది కాబట్టి ముంగడికి పోయినాక తిన్నాం.
ముంగడ కాంటినెంటల్ జీటీ అనుకుంటా మేబీ అది ఇట్స్ కాంటినెంటల్ జీటీ. సక్సెస్ఫుల్లీ 400 కిలోమీటర్స్ అయితే మనకు క్రాస్ అయిందనమాట. 400 కిలోమీటర్స్ అయితే మన ఇంటి నుంచి వర్క్ కవర్ చేసింది. టైం వచ్చేసరికి 12:32 అవుతుంది. ప్రజెంట్ అయితే మనం నేషనల్ హైవే 16 మీద ఉన్నాం. మనకి ఇంకా 240 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. ఎస్టిమేటెడ్ టైం వచ్చేసరికి 4 hours 15 minutes. 4:46 వరకు రీచ్ అవుతామని అయితే చెప్తుంది గూగుల్. మనం యాక్చువల్లీ 1 hour బీట్ చేసినాం ఇప్పటికే. మనం ఇంకొక బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది, లంచ్ బ్రేక్ అండ్ ఒకటి వాటర్ బ్రేక్ అండ్ ఒకటి కాఫీ బ్రేక్. ఇంకో 3 బ్రేక్స్ అయితే ఆగాల్సి వస్తుంది. మేబీ ఆన్ ద టైంకి అయితే మనం రీచ్ అవుతాం అనుకుంటున్నాం. చూద్దాం వాట్ విల్ హ్యాపెన్. సో 400 కిలోమీటర్స్ అయిపోయిన తర్వాతనైతే వాటర్ బ్రేక్ కోసం అయితే ఆయన హైవే పక్కనే. టైం వచ్చేసరికి 12:55 అవుతుంది. ఇంకొక 50-60 కిలోమీటర్స్ పోయిన తర్వాత ఎక్కడన్నా మంచి ప్లేస్ చూసుకొని లంచ్ చేసి అయితే వెళ్ళిపోదాం. మనకి ఇంకా పెద్ద అంటే ఇంకా 240 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇంకో 2 hours మనం కొట్టేస్తాం మనం అనుకుంటే. కానీ సో లంచ్ బ్రేక్ ఒక 1/2 hour 1 hour ఇంకో 3 hours అనుకో. లాస్ట్ 4 వరకు అయితే రీచ్ అవుతాం అనుకుంటాను నాకు తెలిసి. మరి రోడ్ ఎట్లుందో ముంగట ఇప్పటివరకు అయితే రోడ్ అంతా క్లియర్గానే ఉండే. ఇప్పుడు ఎట్లుందో తెలియదు. హెల్మెట్ అయితే కంఫర్ట్ ఉంది, ఏ విసుగు లేకుండా. జస్ట్ ఇంకా బ్యాగ్ ఒక్కటే కొంచెం చిరాకు అనిపిస్తుంది తప్పించి మిగతాదంతా బాగానే ఉంది. ఫ్యూయల్ కూడా ఫుల్ చేసినాం, అంటే 2 points దిగిందంటే. ఇంకొక ఫుల్ ట్యాంక్ అయితే కావాల్సి వస్తుంది అనుకుంటాం మేబీ ఆడికి పోయేలోపు. చూద్దాం ఏమవుతుందో. స్టార్ట్ అవుదాం ఇక ఇక్కడ నుండి. ఇంకా రైడ్లో వస్తుంది సేమ్ ఇంతకుముందు మనం అక్కడ చూసినట్టే సేమ్ రెస్టారెంట్ లాంటిది ఉన్నట్టుంది. ఇది కూడా సింహాపురి ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్. రోడ్ అయితే నీట్గా ఉంది. 6 lane హైవే మంచిగా క్రూజ్ 110 దాకా క్రూజ్ చేసుకుంటే నిమ్మలంగా వెళ్ళిపోతున్నా. వెహికల్స్ కూడా మరీ అంత హెవీ ఏం లేదు, ట్రాఫిక్ నార్మల్గానే ఉంది. సో అందుకే మంచిగా క్రూజ్ చేసుకోవడం అయితే వెళ్తున్నా. నాకు తెలిసి ఇంకొక 30 కిలోమీటర్స్ ఫినిష్ చేస్తే 500 కిలోమీటర్స్ కూడా మనకి ఫినిష్ అవుతుంది. అట్లనే ఇంకా 110 కిలోమీటర్ ఫినిష్ చేస్తే ఓవరాల్ 3000 కిలోమీటర్స్ కూడా కంప్లీట్ అవుతుంది మన వెహికల్ది. ఇక నెక్స్ట్ 500 కంప్లీట్ అయిన తర్వాత లంచ్కి అయితే అవుతాను నెల్లూరు దగ్గర. ప్రజెంట్ అయితే మనం నెల్లూరుకి ఇంకొక 1 kilometer దూరంలో ఉన్నాం. మనకి ఇంకా తిరుపతికి అయితే 141 kilometers అయితే ఉంది. 2 hours 52 minutes చూపిస్తుంది. 140 kilometersకే 3 hours చూపిస్తుంది. అంటే రోడ్ ఎంత దరిద్రంగా ఉంది, మీరే అర్థం చేసుకోవాలి. ఇక 2:10 అవుతుంది ప్రజెంట్ అయితే. నెల్లూరు వచ్చినాం కాబట్టి ఇక్కడ ముంగడ ఏదైనా మంచి హోటల్ చూసి ఆగి లంచ్ చేసి మళ్ళీ వెయ్యి స్టార్ట్ అయితే అవుదాం. ఇంకా 2935 అయింది. 5000 సక్సెస్ఫుల్లీ కంప్లీట్. 210 లంచ్ దగ్గర కలుస్తుందా. లంచ్ ఇప్పుడే స్టార్ట్ అయినా. టైం వచ్చేసరికి 3:19 అవుతుంది. ఇంకా 131 kilometers ఉంది. 2 hours 43 minutes చూపిస్తుంది 130 kilometersకే. ఈరోజు మన రైడ్లో 6th టోల్ ప్లాజా, వెంకటాచలం టోల్ ప్లాజా, ఇంకా 118 kilometers మనకైతే. ఫ్యూల్ అయితే వేయాలి, లో ఫ్యూల్ అని పడ్డది. ఫ్యూల్ నెంబర్ 3. లోపల 9:58 అయింది. రైడ్లో టోల్ ప్లాజా నెంబర్ 7. ఎస్
ఫైనల్గా 3000 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది ఓడోలో. ఈ హైవే నుండి అయితే మళ్ళీ మనం అయితే నెక్స్ట్ నేషనల్ హైవే 71కి అయితే మళ్ళీ కనెక్ట్ కాబోతున్నాం. ఇప్పటిదాకా ఉంది నేషనల్ హైవే 16, ఇప్పుడేమో 71. $600 కిలోమీటర్స్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా 35 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా 15 మినిట్స్ అయితే చూపిస్తుంది ఎస్టిమేటెడ్ టైం. ఇప్పుడే శ్రీకాళహస్తి అయితే దాటిన. సో ఫైనల్గా తిరుపతి దగ్గరికి అయితే రీచ్ అయ్యాను. ఇంకా 3 కిలోమీటర్సే ఉంది. ఇక్కడే ఉంది. డైరెక్ట్ మెట్ల దగ్గరికి పెట్టేస్తున్నాం. పైనకైతే ఎక్కేద్దాం ఇంకా ఇప్పుడే. సో ఫైనల్గా తిరుపతి లోపలికి కూడా వచ్చేసిన. మన ముంగట అయితే కనిపిస్తుంది తిరుమల. డైరెక్ట్ పైనకైతే పెట్టేసిన. పైనకి పోనిస్తారో లేదో తెలియదు. సరే అయితే అక్కడ దాకా పోతా. పంపించారంటే పైనకి ఎక్కేస్తా, లేదంటే కింద ఉండి రేపు మార్నింగ్ అయితే పైనకి వెళ్ళడానికి ట్రై చేస్తాను. అక్కడ దాకానైతే వెళ్ళేసి వద్దాం. ఫస్ట్ అయితే 1 కిలోమీటర్ అయితే ఉంది. ఇంకా అక్కడ ముంగడ బోర్డు అయితే ఉంది, చెక్ పాయింట్ అని. ఇది పైనకి టైం ఎంత అవుతుంది? 5:30 అవుతుంది. పంపిస్తారో లేదు. ముంగట ఒకటి ఉంది చెప్పు. మామూలు లేదుగా స్వామి. ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాం ఫస్ట్ అయితే. అమ్మో ఫైనల్లీ మనం అయితే రీచ్ అయినాం. మామూలుగా లేదు ఇక్కడైతే. మన వెహికల్ చూడండి ఇక్కడ ఎట్లా ఉందో. సో ఫైనల్లీ తిరుపతికి అయితే రీచ్ అయినాం. సో ఫైనల్లీ తిరుపతికి అయితే రీచ్ అయినాం అనమాట. టైం వచ్చేసరికి 5:30 అవుతుంది. తిరుపతికి అయితే రీచ్ అయినాం. ఇప్పుడైతే పైనకైతే పంపిస్తారు, లగేజ్ ఇట్లా చెక్ చేస్తారంట. సో ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో ఒకటి పార్ట్ 1 అని పెడతా. ఇక్కడ నుంచి పైన పోయేది పార్ట్ 2 అని పెడతా. ఎందుకంటే ఇప్పటికే 20-25 మినిట్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ కూడా పెద్దగా ఉంటుంది కదా, మొత్తం పెడదాం అనుకుంటున్నా. సో అది పార్ట్ 2 పెడతా, ఇది పార్ట్ 1 పెడతా. సో ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.